అండి అందరికీ. నేను లాస్ట్ వీడియోలో డ్రెస్సెస్ అండ్ కిడ్స్ వేర్ వీడియో తీసాను కదా, అవి ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఏంటి అని. కొన్నిటికైతే కాస్ట్ చెప్పాను, కొన్నిటికైతే నేను కాస్ట్ చూపించలేదు. సో నేను అక్కడైతే కొన్ని డ్రెస్సెస్ అయితే కొనుక్కున్నానండి. ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి, వాటి కాస్ట్ ఎంత అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ డ్రెస్ అండి. ఇది మనకి వెస్ట్రన్ ఫ్రాక్, ఒక సింగిల్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం అకేషన్స్కి, మనం అట్లా బయటకు వెళ్ళేటప్పుడు. అలా చూడండి ఎలా ఉందో. మొత్తం ఫ్లోరల్ వచ్చేసేసింది, ఒక పార్ట్ మొత్తం ఎలాస్టిక్ వచ్చేసింది, మనకి స్టెప్ వైజ్ వచ్చేసిందండి. మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు, లైనింగ్ కూడా వచ్చింది. హ్యాండ్స్ వైజ్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసారు. సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది, చాలా మెత్తగా కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 700 పడిందండి ఈ వెస్ట్రన్ ఫ్రాక్. ఇది సిల్క్ అయితే కాదండి, మనకి కాటన్ లాగా కూడా లేదు, చాలా మంచిగా మెత్తగా అనిపిస్తుంది. గేర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు బ్లాక్ అంటే అందులో చాలా ఇష్టము. నాకు అసలు బ్లాక్ టాప్స్ అనేది చాలా ఉంటాయి. అసలు బ్లాక్ చూసానంటే నేను కొనేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసేది ఇదండి, నైరా కట్. నైరా కట్ నేను చూపించాను కదా వీడియో, ఇది నైరా కట్ టాప్ సెట్ అండి. ఇది వచ్చి నాకు 549 రూపీస్ పడింది. మనకి యోక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చేసింది, హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇదండి, ఇక్కడంతా ప్రిల్స్ వచ్చేసేసి మనకి సైడ్ వచ్చేసి స్కర్ట్స్ వచ్చినాయి. స్కర్ట్స్కి కూడా మనకి లేస్ ఇచ్చేసారు. ఇది చాలా లైట్ కలరు, నాకు ఎందుకో కొంచెం బాగా అనిపించింది లైట్ కలరు. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇది 549 రూపీసే కాబట్టి దీనికి దుప్పట్టా రాలేదు. మనకి 599 రూపీస్ నుంచి మనకి దుప్పట్టా కూడా వస్తుంది. క్వాలిటీ అయితే మాత్రం మంచి కాటన్ అండి. మనకి అసలు ఆన్లైన్లో కూడా ఈ నైరా కట్ సెట్ అనేది ఇంత తక్కువ కాస్ట్లో లేదు. సో ఇది ఒక సెట్. ఇంకొకటి వచ్చి ఆలియా కట్ సెట్ కూడా తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళానంటే ఏదో ఒక డ్రెస్ కొనుక్కోకుండా వెనక్కి అయితే రాలేనండి. ఎందుకంటే అక్కడ కాస్ట్ వచ్చేసి తక్కువ ఉంటుంది, మనకి మోడల్స్ కూడా బాగుంటాయి. ఇదిగోండి ఆలియా కట్, ప్యూర్ కాటన్ అండి, చాలా మంచిగా మెత్తగా అనిపిస్తుంది. మనకి చూడండి వర్క్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది. హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చేసారు, మనకి కింద కూడా చుట్టూ వర్క్ వచ్చేసేసిందండి. ఇద్దండి, మన డ్రెస్ ఎండింగ్ కూడా మనకి వర్క్ వచ్చేసేసింది. ఈ గ్రీన్ కలరు చాలా చూడంగానే చాలా క్లాస్గా అనిపించింది. ఇది కూడా 549 రూపీసే పడింది. సో దానికి నాకైతే దీనికి చున్నీ రాలేదు. 549 రూపీస్ వాటికి చున్నీస్ రావు, ఓన్లీ 599 రూపీస్ వాటికే చున్నీస్ వస్తాయి. ఇద్దండి, దీనికి ప్యాంట్, స్ట్రైట్ కట్ ప్యాంట్కి కాళ్ళకి కూడా లేస్ ఇచ్చేసారు. ఈ కాస్ట్కి ఈ డ్రెస్ అనేది చాలా వర్తబుల్ అండి. అందులో ఆలియా కట్ కాటన్, మనం బయటికి సమ్మర్లో ఎక్కడికన్నా బయటకు అలా వెళ్ళాలన్నా, మూవీస్కి వెళ్ళాలన్నా దీన్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వచ్చేసేసి మీకు నేను చెప్పాను కదా ఈ వీడియోలో, నేను ఒక హాఫ్ శారీ తీసుకున్నాను అని. నాకు ఎప్పటి నుంచో హాఫ్ శారీ తీసుకోవాలని కోరుకునిందండి, కానీ ఎందుకు మనం ఒక్కసారి వేసుకొని ఆ పక్కన పడేస్తామని తీసుకునేదాన్ని కాదు. కానీ ఇక్కడ జస్ట్ మనకి 1000 రూపీస్కే వస్తుంది కాబట్టి తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్. నేను దీన్ని రెడీ కూడా చేసి పెట్టేసుకున్నాను, ఒకసారి మీకు దీన్ని ట్రయల్ వేసి చూద్దాం అనేసి. ఎందుకంటే నేను సాటర్డే షాపింగ్ చేశాను కదా, సండే మొత్తం దీన్ని రెడీ చేసుకునే పనిలోనే ఉన్నాను. కానీ సండే మీకు ఈ వీడియో అప్లోడ్ చేశాను, ఈ డ్రెస్సెస్ వీడియో చేసిన తర్వాత దీన్ని నేను రెడీ చేసుకున్నాను. మనకి లోపల లైనింగ్ వచ్చేసింది, మనం దీనికి క్యాన్ కూడా వచ్చేసింది. ఓని చూడండి, కట్ వర్క్. మనకి కట్ వర్క్ ఓని కొనాలంటేనే బయట మనకి 600-700 ఉంటుందండి. అలాంటిది నాకు ఈ ఫుల్ సెట్ వచ్చేసి నాకు ఓన్లీ 1000 రూపీసే పడింది. ఇది బ్లౌజ్, మనకి సేమ్ ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. దీనికి నేను సింపుల్గా ప్రిన్స్ కట్ డిజైన్ చేసుకున్నాను, ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇదైతే నేను మీకు ఖచ్చితంగా వేర్ చేసి చూపిస్తాను అసలు దీని లుక్ ఎలా ఉందని. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్, కానీ ఇది వేసుకుంటే చాలా బాగుండిందండి. 1000 రూపీసే కాబట్టి మనం ఒక 1-2 టైమ్స్ వేసుకొని పక్కన పెట్టినా కూడా మనకి పెద్ద బాధ అనిపించదు. అదే 5000-6000 పెట్టి మనం సెట్స్ తీసుకొని అవి వేసుకోకపోతే చాలా బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉందన్నాను కదా, నేను మా పాపకైతే ఒక సెట్ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ అలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇది చూడండి ఎలా ఉందో,
కొంచెం గోల్డ్ లాగా అనిపిస్తుంది కదా. ఈ సెట్ వచ్చేసేసి ఇది నక్షి ఫినిషింగ్ అండి. ఇది చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా మనకి చాలా బాగా వచ్చాయి. నాకు ఈ సెట్ ఓన్లీ 1100 పడిందండి. మా పాపకి అయితే మినీ హారం లాగా వచ్చేస్తుంది. ఇదండి ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి. మనం వేసుకునేటప్పుడు ఇయర్ టాప్స్ పెట్టుకొని వేసుకోవచ్చు. పిల్లలకైతే మనం జస్ట్ సెట్ వేస్తే సరిపోతుంది. మా పాపకు ఒక పాపటి బొట్టు కూడా తీసుకున్నాను అక్కడ. ఈ పాపటి బొట్టు వచ్చి జస్ట్ నాకు 199 రూపీసే పడిందండి. చాలా తక్కువ కాస్ట్ కదా 199 రూపీస్ అంటే. ఫినిషింగ్ అయితే అచ్చం గోల్డ్ లాగే అనిపిస్తుంది. అసలు ఇది చాలా బాగుంది. మా పాపకి పెట్టి చూస్తే చాలా బాగుంది. సో నేను ఇవి షాపింగ్ చేశాను. అసలు ఈ హాఫ్ సారీ ఇవి అసలు వేర్ చేస్తే ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఒక్కసారి వేర్ చేసి అయితే చూపించేస్తాను. ఒకసారి చూసేద్దాం, ఓకేనా. ఫస్ట్ అయితే నేను హాఫ్ సారీ వేసుకున్నాను. చూడండి హాఫ్ సారీ అనేది ఎలా ఉందో. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అన్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అమౌంట్కి హాఫ్ సారీ అనేది చాలా వర్తబుల్ అండి, 1000 రూపీస్ అనేది. సో నేను అక్కడ తీసుకున్న సెట్ కూడా పెట్టుకున్నాను. సెట్ చూడండి ఎంత బాగుందో, అచ్చం గోల్డ్ లాగే అనిపిస్తుంది. సెట్ కూడా చాలా బాగుంది ఆ కాస్ట్కి. టోటల్గా అయితే ఆ హాఫ్ సారీ మీదకి ఆ సెట్ అనేది బాగా సెట్ అయింది కదా అసలు. సో నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ డ్రెస్ అండి, వెస్ట్రన్ డ్రెస్. చూడండి ఎలా ఉందో ఈ డ్రెస్. సో ఇది వచ్చేసి దీనికి ఫ్రంట్ బ్యాక్ స్క్వైర్ నెక్కే వచ్చిందండి. నెక్ వైజ్ చూసుకుంటే టోటల్ లుక్ చూడండి ఎలా ఉందో. మనం బయటికి వెళ్తున్నప్పుడు అసలు ఇలా సింగిల్ పీస్ లాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం ఫ్లోరల్ వచ్చేసేసింది. హ్యాండ్స్ చూడండి ఎల్బో వచ్చేసాయి హ్యాండ్స్. సో టోటల్గా అయితే ఇలా ఉంది. చాలా కంఫర్ట్గా ఉంది. నాకైతే డ్రెస్ నచ్చింది ఇది బాగా. నెక్స్ట్ వచ్చి ఆలియా కట్. చూడండి కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కలర్ చూసే తీసుకున్నాను నేను, కలర్ చాలా బాగుందని. కానీ దీనికైతే చున్నీ రాలేదు. చున్నీ కూడా వచ్చుంటే చాలా బాగుండు అనిపించింది. మనకి 549కి ఇది రావడం అనేది బెటరేనండి. మంచి కాటన్, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఫుల్ కాటన్ అని. నేనైతే దీనికి నా దగ్గర ఉన్న ఒక చున్నీ అయితే వేర్ చేస్తాను. మనం చున్నీ కూడా వేసుకుంటే దీని లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు. టోటల్గా అయితే ఈ డ్రెస్ అనేది ఇలా ఉంది. మీకు ఎలా ఉంది ఒకసారి నాకైతే కామెంట్ చేయండి డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్. ఇది చూడండి ఎంత సింపుల్ ఉందో. లైట్ కలర్ అని చెప్పాను కదా నేను. లైట్ కలర్ అయినా చూడండి ఎంత చాలా చూడడానికి చాలా క్లాస్ అండ్ బాగా అనిపిస్తుంది ఈ డ్రెస్. చూడండి ఒక పార్ట్ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చేసింది కదా. సో అందుకే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. సో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసము. ఓకే అండి. ఈ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేసేయండి.